హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన 3 దినాల నుండి, అంటే ఇది 4వ రోజు వరుసగా దేవుని సన్నిధానంలో చేరి ఈ 21 రోజుల ఈ ఉపవాస దినాలను మనం ప్రతిష్ఠించుకుని 4వ రోజులో మనందరం కూడా ఉన్నాం. హల్లెలూయా. ఇది చూసినప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే, పోయిన సంవత్సరం ఆగస్టు నెల పేరవరం మందిరంలో వరుసగా 7 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాం. లాస్ట్ 3 రోజులు మాత్రం పగలు రాత్రి పెట్టి, ముందు రోజులన్నీ కూడా రాత్రి పెట్టాము. అది ప్రారంభించి ముగింపు అయిన తర్వాత ఎలా ఉందంటే, అప్పటి వరకు ఇంకా సాయంత్రం అవుతుందో మందిరానికి వచ్చేవాళ్ళు అందరూ కూడా, మేము కూడా కొవ్వూరు నుంచి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఎలా ఉందంటే, మొత్తం ఏదో వెలితి కింద అనిపించింది. అక్కడ సంఘ బిడ్డలు కూడా అన్నారు ఏంటంటే, ఇన్ని రోజులు ఏం పని ఉన్నా సరే 7 గంటలలోపు ముగించేసుకుని చక్కగా మందిరానికి వచ్చి ఈ వారం రోజులు కూడా అలా గడిపాము దేవుని సన్నిధిలో. మరలా రేపటి నుంచి ఏం చేయాలో మాకు తెలియట్లేదు ఇంటి దగ్గర అని చెప్పి అన్నారు. నేను విశ్వసిస్తున్నాను ఏంటంటే, ఈ 21 రోజులు అయిన తర్వాత కూడా మనందరికీ కూడా అదే రకమైన అనుభూతి ఆ దేవుడు కలిగించునుగాక. మనం ఇక్కడ చేస్తున్న ప్రార్థనలు 21 రోజులు అయిపోయినా సరే ఇంటి దగ్గర కుటుంబంగా కూడి ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన, పాటలు పాడుకోవడం, దేవునికి ప్రార్థన చేయడం, ఈ అలవాటు అలా కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పోయిన శుక్రవారం ఈ మందిరం ఓపెనింగ్ జరిగింది కదా. పోయిన శుక్రవారం, రేపటికి సరిగ్గా వారం అవుతుంది. ఆ శుక్రవారం మందిరం ఓపెన్ జరిగినప్పుడు మన చింటూ, గ్లోరీ గారు వాళ్ళ అబ్బాయి చింటూ నా ఫోన్ తీసుకుని కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాడు. అది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ ప్రార్థన అవగానే పనుండి నేను వేరే చోటుకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే, పెద్దయ్య గారు అక్కడ రిబ్బన్ కట్ చేసి మందిరం లోపలికి వచ్చిన తర్వాత, ఈ బలిపీఠం కూడా ప్రతిష్ఠ చేసిన తర్వాత జనాలు లోపలికి వచ్చి, వందలాది మంది లోపలికి వచ్చి ఒకసారి ఆ పాట పాడుతున్నారు. ఏం పాట అది? హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుతున్నారు. నిజంగా ఆ పాట పాడుతున్నప్పుడు ఆ రోజు లోపల ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇదే అనుభూతి కలిగింది అనుకుంటున్నాను నేను. వారందరికీ ఇదే అనుభూతి కలిగింది. పురుషులు లేరు, పురుషులు బయట ఉన్నారు. మరలా నేను ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా నాకు అదే రకంగా అనిపించింది. ప్రభు చిత్తమైతే హైలైట్స్ అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో మీరు అందరూ చూడండి. నేను చివర్లో, ఆ హైలైట్స్ చివర్లో ఆ తమ్ముడు తీసిన క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. నిజంగా వందలాది మంది మందిరంలో అలా పాడుతుంటే ఆ రోజు ఎలాగో మైమరిచిపోయాము. మళ్ళీ అది చూస్తున్నప్పుడు కూడా ఎలా ఉందంటే, ఆత్మలో కొంచెం ఉజ్జీవం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక్క రోజుతో అయిపోద్దేమో అనుకుంటే పాస్టర్ గారు ఏం చేశారు, 21 రోజులు పెట్టారు. ఇది ఎవరి కోసం? మనందరి కోసమే. కాబట్టి మనం ఆయన సన్నిధిలో పాడి స్తుతించి ఆయన ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అందరూ కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఈ ఉపవాస ప్రతిష్ఠిత కూడికలు ఈ 4వ రోజు పరిశుద్ధాత్మని సంచారం మన మధ్యలో రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మని మన మధ్యకు ఆహ్వానిద్దాం. నోరు తెరిచి దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి యేసయ్య మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా స్తుతుల మీద ఆసీనుడై ఉన్న తండ్రి మీకు వందనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గడిచిన 3 దినాల నుంచి మీరే మాతో మీ వాక్కు రూపంలో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఇంకా ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడబోతున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా స్తుతించండి కొన్ని నిమిషాలు. ఆ దేవాతి దేవుణ్ణి గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రమయ, స్తోత్రమయ, స్తోత్రమయ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా దేవాతి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనమయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా స్తుతుల మీద ఆసీనుడైనందుకు మీకు స్తోత్రమయా, స్తోత్రమయా, స్తోత్రమయా. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, ఆది సంభూతుడవు, ఆది అంతమయున్న తండ్రివి మీకు వందనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయా, 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 స్తోత్రమయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. అందరూ కూడా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. రాజా
జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. బలహీనతలాయందునా అవమానములాయందునా, పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. బలహీనతలాయందునా అవమానములాయందునా, పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా
జగమెరిగిన రాజా, జగమెరిగిన నా యేసు రాజా. చప్పట్లు కొడుతూ సియోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యుందునే. అందరూ కలిసి సియోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యుందునే. నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదైసయ్యా, నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదైసయ్యా. రాజా, జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము. చివరిగా ఒకసారి విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా, జగమెరిగిన నా యేసు రాజా, రాజా, జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనా, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహిమపరుద్దాం. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఇగో ఈ రాత్రికాల సమయంలో 4వ రోజుగా మేమందరం కూడా సమాజంగా, సంఘంగా, కుటుంబాలుగా, సేవకులుగా చేరి నీ సన్నిధిలో ఆర్థిస్తున్న ప్రతి ఆర్తనాదాన్ని మీరు వింటున్నందుకు, మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ కూడా తేరు చూస్తున్నావు, మమ్మల్ని అందరినీ గమనిస్తున్నావు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు అయ్యా. ఎంతవరకు పాటలతో, ప్రార్థనలతో, ఆరాధనలతో నేను స్తుతించున్నాం. ఇప్పుడు నిలబడుతున్న సావుకున్న అభిషేకించి మీరే మాట్లాడండి.
నీ మాట వినడానికి ప్రభునైనా మేము సిద్ధంగా ఉండడానికి సహాయం దయచేయి. మా చెవులను తెరవండి, మా మనసును తెరవండి అయినా ప్రభా. మా హృదయపు లోతుల్లోకి నీ వాక్యపు మాటలు వెళ్ళి ప్రభా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి ప్రభా. అపవాది కలిగిస్తున్న అనేక రకాల బంధకాల నుంచి నేను ప్రభా, కురుంగుబాటుతనాన్ని నుంచి, బలహీనాత్మల నుంచి ఏసునామములో బంధిస్తున్నాను ప్రభా. ప్రతి హృదయం నీ వైపు త్రెప్పబడాలనైనా ప్రభా, మా మనస్సు నీ వైపు త్రెప్పబడాలనైనా ప్రభా. నీ వాక్యం మేము వినే కృపనివ్వండి అయినా ప్రభా. నిలబడుతున్న సేవకుని వింటున్న మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచమని, మీరే ఈ రాత్రి మీ మాటల ద్వారా బలపరిచి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి 21 రోజుల ఉపవాస దీక్ష కూడికలు 4 రోజులకు ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మన 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. ఎవరికి ఇబ్బంది కలగకూడదనే 7:30 నుంచి 9:30 లోపు పెట్టి ముగించాలని అనుకూల టైం అన్నమాట. యాక్చువల్గా 10 వరకు పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే మనది రిజిస్టర్ అయిన సంఘం కనుక మనకి 10 గంటల వరకు పర్మిషన్ ఉంటుంది. కానీ అంతకంటే ముందే మనం ముగించుకుని ఈ కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఎవరికి మనం ఇబ్బందికరంగా ఉండకూడదని ప్రార్థనాపూర్వకంగా ఈ ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసాం. అలాగే మీలో చాలామంది ఈ చక్కటి కూడికలను ఉపయోగించుకుంటున్నారు దేవుని బిడ్డలారా. ఎవరు ఏ రోజు నుంచి అటెండ్ అవుతున్నారో అన్నీ కూడా రోజు అటెండెన్స్ చేయబడుతుంది. ఇక్కడ ఎంతమంది ఆబ్సెంట్ ఉన్నారో, ఎంతమంది వస్తున్నారో అనేది ఇక్కడ అటెండెన్స్ రూపంలో మీ పేర్లు జరుగుతూ ఉన్నాయి. రాత్రి కూడా దేవుని మహాకృపను బట్టి దైవజనులు పౌల్ రసయ్య గారు వచ్చారు. నేను రాత్రి పేరవార్ల విజ్ఞాపన కూడికలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కానీ ఏదేమైనా ఈ ఉపవాస కూడికల ద్వారా మన కుటుంబాలు, మన సంఘము దీవించబడునుగాక. ప్రియులారా, బైబిల్ అంతట్లో ఉపవాస దినాన్ని చాటించారని ఉంటుంది. చాటింపు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాటింపు ఎందుకు వేస్తారంటే మనకి కావాల్సింది ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. ఆ చోటు ఎక్కడో చెప్పడానికి ఏమేస్తారంటే ఊర్లో చాటింపు వేస్తూ ఉంటారు దేని బిడ్డలు. ఆ రోజుల్లో ఉపవాస దినాన్ని వారు ఏం చేసేవారంటే చాటింపు వేసేవారు అన్నమాట. చాటింపు వేసి ఆ ఉపవాస దినాల్లో వారందరూ మనలాగానే చక్కగా కూడుకునేవారు. దేవాది దేవుడు మోషేతో చెప్పాడు ఒక రోజున, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఇలాగా వాళ్ళకి ఈ మాట చెప్పని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈరోజు కొన్ని మాటలు బైబిల్లోంచి మనం ధ్యానం చేసుకుందాం. లేవీకాండము 23వ అధ్యాయము, లేవీకాండము 23వ అధ్యాయము 27వ వచనము నుంచి 26 నుంచి కూడా చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, 7వ నెల 10వ దినము పాపముల నిమిత్తమై ప్రాయచిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొను యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేసుకొనుడి. అది ప్రాయచిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. చాలండి ప్రియులరా, దేవాది దేవుడు ఇశ్రాయేలీల జీవితాల్లో కొన్ని పాపాలు చోటు చేసుకున్నప్పుడు, కొన్ని అవకతవకలు వారికి కలిగినప్పుడు మోషేని పిలిచి ఎగ్జాక్ట్లీ ఇదే 7వ నెల 10వ తారీఖున ప్రాయచిత్త దినము, అంటే పాపముల నిమిత్తమై
పశ్చాత్తపడడానికి రండి అని చాటింపేయించారట. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. 21 దినాలు మనం వస్తున్నాం వెళుతున్నాం, కానీ మనం వచ్చిన వారు ఏం చేయాలంటే ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ప్రాయశ్చిత్త దినాల్లో మన పాపాల విషయమై మనం ఏం పడాలంటే దుఃఖపడాలి. దేవుని స్తోత్రం చెప్దామండి. అయ్యా, తెలుసు తెలియకో పొరపాట్లు చేసాం, దానివల్ల ఇది పాపము శాపంగా మారి మా బిడ్డల మీద ఏలుబడి చేస్తుంది, బిడ్డలలో పరిస్థితులు బాగోలేదు, కుటుంబ పరిస్థితులు బాగోలేదు, మా జీవితాల్లో తారుమారుగా ఉన్నాయి, మా కుటుంబాలు పాడైపోయి ఉన్నాయి ప్రభా అని చెప్పి పాప విషయంలో ప్రాయశ్చిత్త దినముగా ఆ రోజున ప్రజలందరూ వచ్చట వారి పాపాల విషయమై ఏం పడ్డారంటే దుఃఖపడ్డారు. ఇలా 7వ నెలలో 10వ దినాన్ని మీరు అందరూ పరిశుద్ధ సమాజంగా కూడుకోండి అని ఎవరు చెప్పారు? 7వ నెలలో దేవుడే చెప్పాడు మోషేతో, ఇశ్రాయేలీలందరినీ 7వ నెలలో ఒక చోట సమకూర్చు, వాళ్ళు ప్రాయశ్చిత్త దినంగా ఏర్పాటు చేయి, వాళ్ళందరూ వారి పాపాల విషయంలో ఏం పడాలంటే దుఃఖపడాలని దేవుడు చెప్పినప్పుడట ఆ ప్రజలందరినీ కూడా తీసుకొస్తే వారిలో కొంతమంది మొండికేశారట. ప్రార్థనకి వెళ్ళాలా, ఇక్కడ సమాజంలో కూడుకోవాలా అని చెప్తే అప్పుడు దేవుడు వాళ్ళని ఏమన్నాడో తెలుసండి, ఈ ప్రాయశ్చిత్త దినమున ఏమండి పాప విషయమై ఎవడైతే ప్రాయశ్చిత్త దినం తాను చేసుకోడో వాడు జనులలో నుంచి కొట్టివేయబడును గాక అన్నాడు దేవుని బిడ్డలారు. అంటే ఇంకా లెక్కల్లో లేడు, లెక్కల్లోంచి తీసేశారు దేవుని బిడ్డలారు. ఈ రోజున 4 రోజులు అయిపోయినాయి, మన పాపాలు ఏదైనా గుర్తొస్తూ ఉంటే దాని విషయంలో మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఏడవాలి, దుఃఖపడాలి దేవుని బిడ్డలారు. అందువల్లనే ఈ ఉపవాస దినాలు సాటింపచేసి ఇలా జరగాలని చెప్పి దేవుడు ఆ రోజు ఇశ్రాయేల్ నిమిత్తమై మోషేని పిలిచి 7వ నెల వచ్చింది కదయ్యా, 7వ నెల 10వ తారీఖున నీ సమాజంగా ప్రజలందరినీ కూర్చి ఇది వారికి ప్రాయశ్చిత్త దినముగా ఏర్పాటు చేసి ఈ విషయంలో అంటే వారి పాపాల విషయంలో ప్రతి మనుషుడు ఏం పడాలి, దుఃఖించాలి అని ఒక నియమన, ఒక కట్టడ ఆ రోజు ఇశ్రాయేల్కి ఏర్పాటు చేసినట్టుగానే ఈ 21 దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆమె చెప్పండి దేని బిడ్డారా, ఈ 21 దినాల్లో ప్రభువుని బ్రతిమాలుకోవటమే, మనం ప్రభువుని వేడుకోవటమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, చాటించుకుంటారు. ఎందుకు చాటిస్తారు? యోనా గ్రంథంలోకి వెళదాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం దేని బిడ్డారా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకొనిన వారైరి. దేవుని స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డారా. దేవుడు నినివే పట్టణము దుర్గతి సంభవిస్తుంది, నాశనం అయిపోతుంది అని యోనాకు చెప్పినప్పుడట, యోనా నినివే మహాపురానికి వెళ్ళట దేవుని స్వార్థను ప్రకటించాడట. అప్పుడు ఈ నినివే వారట యోనా గారు చెప్పిన మాటలు వినట వారు ఉపవాస దినాన్ని చాటించుకున్నారట, ఉపవాస దినం పెట్టుకున్నారట. మనలాగే మరి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు వాళ్ళు? 3 రోజులు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు మనం 21 రోజులు పెట్టుకుని ఈ ఉపవాస దినాన్ని చాటించుకున్నాం, కానీ వాళ్ళు 3 రోజులు పెట్టుకుని వాళ్ళు మొదటి దినాన్ని చేసిన పని ఏంటంటే వారందరికీ ఉపవాస దినం చాటించి అల్పులు గనులు అందరినీ కూడా ఏం చేశారంటే గోనె బట్ట కట్టుకుని ఒక చోట వారు కూర్చున్నారని రాస్తుంది దేవుని బిడ్డలారు. ఎందుకని వాళ్ళు అక్కడ కూర్చున్నారు? దేవుని అందు విశ్వాసం ఉంచి అందరూ కూడా అల్పులు గనులైన వారు అందరూ కూడా ఏమండి ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని అక్కడ కూర్చున్నారు. ఎందుకంటే వారి పాప విషయంలో దేవుడు పశ్చాత్తాపడి వారి మీదకి రానున్న కీడును దేవుడు తప్పిస్తాడని ఆ రోజు నినివే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఒక చోట కూడుకుని ప్రాయశ్చిత్త దినముగా పాపాల నిమిత్తం వారు ఏం పడుతూ వచ్చారంటే దుఃఖపడుతూ వచ్చారు. దేని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సందుకు వచ్చిన ప్రియమైన తల్లి, తండ్రి, సహోదరి, చెల్లి, నీ విషయంలో ఏదన్నా పాపం అనేది నీకు కనబడుతూ ఉంటే ఈ పాపమే నీ కుటుంబానికి ఒక శాపంగా మారిపోయి నీ బిడ్డల జీవితాన్ని తారుమారు చేస్తూ ఉంటే ఈ విషయంలో మరలా నువ్వు దేవుని దగ్గర ఏం పడాలంటే పశ్చాత్తాపడాలి. వారు దేవుని యందు ఏముంచారంటే విశ్వాసం ఉంచారంట. దేవుని బిడ్డలారు, నేను అంటాను, విశ్వాసం లేకుండా ఎవరూ దేవునికి ఇష్టలుగా ఉండలేరు.
విశ్వాసం మనకి ఎలా వస్తుందండి? వినుట వలన విశ్వాసం. వినాలి, దేవుని మాట వింటే మంచి విశ్వాసం వస్తుంది దేవుని బిడ్డలు. కానీ వినడానికి చాలామంది చెవి ఒగ్గరు దేవుని బిడ్డలు. అందుకే బైబిల్ చెప్తుంది, మాట్లాడడానికేమో నిదానించండి, వినడానికేమో వేగిరపడండి అంటాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ మంచి సమయాల్లో ఉపవాస దినాన్ని వారు ఎందుకు చాటించుకున్నారు? ఎందుకు దేవుడు చాటించమన్నాడంటే ప్రాయశ్చిత్త దినముగా వారి జీవితాల్లో ఇది నిలిచిపోవాలి. దేని కొరకు వారి ప్రాయశ్చిత్తం చేయాలి? వారి పాపాల విషయంలో ప్రాయశ్చిత్తం కలుగులాగిన వారు ఏం చేయాలంటే ఉపవాసం ఉండట, పాపాల విషయంలో వారు ఏం పడాలి? దుఃఖపడాలి. ఇక్కడ నినివే ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాబోతున్నప్పుడు, నినివే ప్రజలందరూ కూడా నాశనం అయిపోయే రోజు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఈ మాట చెప్పుకున్నారట. ఏ మాట చెప్పుకున్నారట? ఈ నినివే వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచట, ఉపవాస దినాన్ని చాటి చెప్పుకున్నారట. దేవుని స్తోత్రం. మీరు కూడా వచ్చేటప్పుడు ఏదో మీ పనులే మీకు అవ్వట్లేదు, కానీ అలా కాదు, కనీసం రోజు ఒక్కళ్ళన్నా లాక్కొచ్చేయాలి, ఒక్కళ్ళన్నా లాక్కు రావాలి. మీరు రావటమే. తోపుడు బండి ఎప్పుడన్నా చూసారా? తోపుడు బండి కూరగాయలు వేసి అందులో తోస్తూ ఉంటారండి. అది తోస్తున్నంత చెప్పి నడుస్తూ ఉంటుంది, తొయ్యకపోతే ఏమవుతుంది? అక్కడ ఆగిపోతుంది దేవుని బిడ్డలారా. ఈరోజు భక్తులు కూడా, దేవుని పిల్లలు కూడా తోపుడు బండి విశ్వాసులు అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరొకరు పిలిస్తేనే, గుర్తు చేస్తేనే అది గుర్తుంటుంది తప్ప మిగతా వారికి ఏం గుర్తుండట్లేదు. నేను అంటాను, ఈ 21 రోజులు కూడా నీవు సిద్ధపడి కనీసం నీతో ఒక్కరినైనా సిద్ధపరచాలి దేని బిడ్డలారా. అది నీకు ప్రయోజనమే, వారికి కూడా ప్రయోజనమే దేని బిడ్డలారా. ఎందుకే ప్రయాస వ్యర్థం కాకూడదండి. అదే నినివే వారు ఉపవాస దినాన్ని సాటించుకున్నప్పుడు ఎవరెవరు కూర్చున్నారు అక్కడ చదువుతున్నాం 3వ అధ్యాయం 5వ వచనంలో, గనులేమి అల్పులేమి అందరూ గోనె బట్ట కట్టుకుని అక్కడ బూడిదలో కూర్చున్నారట. దేవుని స్తోత్రం చెప్పాలి దేని వీళ్ళు. హెచ్చు తగ్గు తేడా లేకుండా అందరూ వారి పాపాల విషయంలో ఏం చేస్తున్నారట? పశ్చాత్తాపడుతున్నారట దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని పిల్లలైన మన జీవితంలో పాపిని దేవుడు ప్రేమిస్తాడేమో కానీ పాపాన్ని ముమ్మాటికి దేవుడు ఖండిస్తాడు దేవుని బిడ్డలారా. పాపుల్ని ప్రేమిస్తాడు, నేను పాపుల్ని ప్రేమించి వచ్చాను అన్నాడు దేవుడు, కానీ పాపాన్ని ఖండిస్తాడు దేవుని బిడ్డలారా. దేవుడు ఎవరిని బాగు చేసిన ఒక మాట చెప్పేవాడు. ఓ రోజు సున్నగోగులో ఒక వ్యక్తిని చూసి దేవుడు ఎలా అన్నాడట, బాబు నువ్వు స్వస్థత పొందావు కదా, నేను నీకు ఆరోగ్యం ఇచ్చాను కదా, ఇదిగో ఇక మీదట నువ్వేం చేయొద్దంటే పాపము చేయొద్దు అన్నాడట దేవుని బిడ్డలారా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు నీ కుటుంబానికి మేలు చేస్తున్నప్పుడు, నీ బిడ్డలకు మేలు చేస్తున్నప్పుడు, మన ఇంటిలో దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నప్పుడు మనం ఏం జోలికి పోకూడదంటే పాపం జోలికి పోకూడదు దేని బిడ్డ. అజ్ఞాన కాలం అనేది ఒకటి ఉండేది. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుని కన్నులు భూసంచారం చేస్తున్నాడు దేవుని బిడ్డలు, తిరుగుతున్నాయట దేవుని బిడ్డలు. ఇదిగో ఇన్ని ప్రార్థన అవసరతలు నేను చదువుతున్నప్పుడు ఆరోగ్యం లేని బిడ్డలు ఉన్నారు ఈ స్లిప్పుల్లో, కుటుంబాల్లో విడిపోయిన వారు ఉన్నారు ఈ స్లిప్లో. ఇంటికి స్లాబ్లు వేసుకోవాలని రాశారు, ఇల్లు కట్టుకోవాలని రాశారు, బిడ్డలు చదువులని రాశారు, కొంతమంది అప్పులని రాశారు. ఇన్ని ఉన్నాయి తెలుసా అండి. ఇన్ని సమస్యలతో మనం ఎక్కడికి వస్తున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాం. మీరు నమ్మితే ఈ ఉపవాస ప్రార్థన ఫలితం ఏంటంటే మీ దుఃఖము సంతోషంగా మారాలి, మీ కీడు మేలుగా మారాలి, మీకు ఆశీర్వాదం కలగాలి దేవుని బిడ్డలారా. అందుకే మనం దేవుని దగ్గరికి వచ్చి ఒట్టినే వెళ్ళిపోకుండా ఒక సిద్ధపాటుతో రావాలి దేవుని బిడ్డలారా. నేను మందిరంలోకి అడుగు పెడుతున్నప్పుడల్లా నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఎందుకు ఆనందం కలుగుతుందంటే, ప్రభా ఒక్క దినము నీ సన్నిధిలో గడిపితేనే 1000 దినాలు శ్రేష్టత అన్నావు కదా. మాలో చాలామంది ఇప్పటికి 4 రోజుల నుంచి, ఎన్ని రోజులండి? 4 రోజుల నుంచి మేమందరం దేవుని సందులో గడుపుతున్నాం. ఇది ఇంకా మరీ శ్రేష్టత. దేవుని స్తోత్రం చెబుతాం. ఇదిగో ఉపవాస దినాన్ని చాటించుకున్న ప్రజలు వారి పాపాల విషయమై ప్రాయశ్చిత్త దినముగా ఏర్పరచుకుని వారి పాపాల విషయంలో వారు దుఃఖపడుతూ దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకున్నారట. మన పితరుడైన దావీదు గారు ఒక 7 రోజులు ఉపవాసం ఉండాలనుకున్నారట. ఎవరు? దావీదు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలనుకున్నాడు?
7 రోజులు ఉపవాసం ఉండాలనుకున్నాడట. నేను అంటున్నాను, మీలో కూడా ఎవరైనా ఉపవాసం ఉండాలంటే ఆ ఉపవాసాన్ని దేవుని దగ్గర ఎలా ఉండాలో మొదట మనం తెలుసుకోవాలి. దావీదు ఉపవాసం ఉండాలని 7 రోజులు భోజనం తినడం మానేశాడు, మంచం మీద పడుకోవడం మానేశాడు. ఏమంటే ఇంకా ఏమీ చేయకుండా కట్టిక నేల మీద కూర్చుని అన్నపానాలు మానేసి 7 దినాలు బోరుని ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డ బోరుని ఏడుస్తున్నాడు. వై? తనకు పుట్టిన బిడ్డ జబ్బు చేసిందట. ఆ బిడ్డ బ్రతకాలి, ఆ బిడ్డకి జబ్బు తగ్గాలి, ఆ బిడ్డకి ఆరోగ్యం కావాలి అని 1 రోజు 2 రోజులు కాదండి, ఏకంగా 7 రోజులట అన్నపానాలు మానేసి మంచం మీదకి వెళ్ళి పడుకోకుండా కట్టికి నేల మీద పడి కింద దొల్లుతూ ఏడుస్తున్నాడట. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాడట. కానీ పాపం ఆయన ఉపవాసములు ఏమీ తేడా లేదు, ఏమీ తినట్లేదు, నిష్ఠగానే ఉన్నాడు. కానీ ఆ ఉపవాస ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి ఒక అడ్డుగోడ అనేది ఏర్పడింది అని బిడ్డలు. ఆ అడ్డుగోడను బట్టి ఈయన 7 రోజులు ప్రార్థన చేసిన, 7 రోజులు కడుపు మార్చుకున్న, 7 రోజులు కూడా నేల మీద పడి పొరలాడినప్పటికి కూడా దావీదు ప్రార్థనకి దేవుడు ఏమి ఇవ్వలేదంటే జవాబు ఇవ్వలేదు అని బిడ్డలు. ఎందుకనంటే దావీదు చేస్తున్న ఉపవాస ప్రార్థనకి దేవునికి మధ్యలో దావీదులో ఉన్న ఒక పాపం అనే గోడ అడ్డుగా నిలిచింది అని బిడ్డలు. ఈ రోజున నీ కుటుంబంలో బిడ్డలకు మేలు కలగాలని కానీ, ఈ రోజున మీ కుటుంబంలో ఒక దేవుడు గొప్ప కార్యం చేయాలని మీరు ఆశపడితే కనుక మీకు దేవునికి మధ్యన ఉన్న అడ్డుగోడలు ఏం చేయాలి? కూల్చబడాలి. దేవుని స్తోత్రం చెప్తాడు, కూల్చబడాలి. చూడండి, కీర్తనకారుడు దావీదు రాస్తూ 35వ కీర్తన 13వ చరణంలో చూద్దామండి. కీర్తనలు వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె బట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. దేవుని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే. ఎద అంటే ఏంటి? ఎద మన హృదయం. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన వ్యాధితో ఉన్నప్పుడట ఆ వ్యాధి నుంచి బాగుపడాలని ఉపవాసం ఉండంట దావీదు ఏం చేశాడట? తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నట్ట, గోనె బట్టు కట్టుకున్నట్ట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. కానీ నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడం మాట వదిలేయండి, మరలా నా ప్రార్థన ఏం చేసిందంటే గోడను కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టుగా మళ్ళా నా ప్రార్థన నా దగ్గరికి వస్తుంది, కానీ ఎంత మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు అన్నాడు. ఈ 21 రోజుల ప్రార్థన చేయడానికి వస్తున్న నా ప్రియమైన తల్లి, చెల్లి, తమ్ముడా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మొదట నీ పాపాల విషయంలో నువ్వు ప్రాయశ్చిత్తం అవ్వాలి. పాపం ఏదన్నా ఉంటే దేవుని దగ్గర 21 దినాల్లో ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అలాగ అనుకోలేదు. నా ప్రార్థన దేవుడు ఎందుకు వినకపోతాడు? నేను ఉపవాసమే కదా ఉంటున్నాను, నేను గోనె బట్టే కదా కట్టుకున్నాను, నేను దేవుని దగ్గరే పడి ఏడుస్తున్నాను కదా, దేవుడు నాకు ఎందుకు సహాయం చేయకపోతాడని 1 రోజు 2 రోజులు కాకుండా 7 రోజులు ఏకంగా దావీదు ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని వ్యాకులు పడుతూ తన ప్రాణాన్ని ఏం పరుచుకున్నాడంటే ఆయాసపరుచుకున్నాడట. ఎంతగా ఆయాసపడ్డాడో తెలుసా? చూద్దాం. 109వ కీర్తన 24వ వాక్యంలో ఉంటుంది. కీర్తన 109:24. అమ్మా, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైపోయినాయి, నా శరీరము చూసారండి, నా మోకాళ్ళు ఏమో ఉపవాసం చేత బలహీనపడ్డాయి, నా శరీరం ఏమో పుష్టి, నాకున్న బలము తగ్గి చివికిపోయింది, బలహీనుడిని అయిపోయాను. అయినను నా ప్రార్థనకి దేవుడు ఏమి ఇవ్వలేదు? జవాబు ఇవ్వలేదు. కారణం ఏంటి? ఇంత బలహీనమైన పడిపోయేలాగా ఇంత ప్రాణాన్ని ఆయాసపరుచుకుని ఏమండి 7 రోజులు అన్నపానాలు మాని దావీదు ఉపవాసం ఉంటే దావీదు ప్రార్థనలు వినలేదే. మనము కూడా ఏదైనా ఒక పాపాన్ని మన హృదయంలో పెట్టుకుని 21 వారాలు దేవుని సన్నిధికి వచ్చినా నిష్ప్రయోజనం అవ్వచ్చేమో ఒకవేళ. అందుకే ఈరోజు దేవుడు
మోషేతో చెప్తున్న మాట, మోషే ఈ 7వ నెల 10వ దినాన ప్రాయశ్చిత్త దినం చేయండి ప్రజలకి. వాళ్ళందరూ వారి పాపాల విషయంలో వారు ఒక చోట కూడుకుని ఆ పాప విషయంలో వారు ఏం పడాలి, దుఃఖపడాలి అని చెప్పి వారికి ఉపవాసాన్ని చాటించినట్టుగా నినివే ప్రజల మీద ఉన్న కీడు పోవాలని నినివే మహాపురంలో ఏమంటే ఉపవాసాన్ని చాటించినట్లుగా మన కృపా సన్నిధిలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, కుటుంబాల్లో మేలులు చేయాలని 21 దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరు ఉపయోగించుకుంటారో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇంకో మాట రాస్తాడు కీర్తన గ్రంథం 69వ కీర్తన 10వ చరణంలో మరొక మాట ఉంటుంది. ఉపవాసముండి నేను కన్నీళ్లు విడువగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెబట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు ఏంటంటే ఆస్తయాస్పదమైతుంది. దేవుని స్తోత్రం. వీళ్ళు 21 రోజులు ఉపవాసం ఉన్నారట, పేదలు పెట్టుకున్నారట. వీళ్ళకి ఏం జరిగింది అని నీ ఇంటిలో నుంచి కానీ, నీ పక్క వాళ్ళ నుంచి కానీ, నీ సంఘంలో కానీ నేను ఎవరు ఏలు పెట్టి చూపలేని నిజమైన భక్తి చేయాలి దేవుని బిడ్డలారా. ఆయన ఏమంటున్నాడో తెలుసా, నేను ఉపవాసం ఉన్నాను కానీ అది నాకు ఎలా ఉంది, నా జీవితంలో ఉపవాసం ఉన్నాను, అది ఏ మారిపోయాను, అపహాస్యాస్పదంగా మారిపోయాను. నన్ను చూసిన వాళ్ళందరూ నవ్వుకున్నారు, నీ ఉపవాసం ఏమైంది, నీ బిడ్డ చచ్చిపోయింది కదా, నీ బ్రతుకు ఏమైందని ఏళన చేసే బ్రతుకు అయిపోయిందని చెప్పి తను బాధను వ్యక్తం చేసుకుంటూ రాసిన కీర్తనలే దావీదు రాసిన కీర్తనలు దేవుని బిడ్డ. ఈ రోజున 21 రోజులు ఉపవాస ప్రార్థన అవ్వకముందే దేవుని కార్యాలు మీరు చూచుదురుగాక, దేవుడి ద్వారా మేలులు పొందుకుందురుగాక. అలాగా జీవించాలి అంటే మనం ఒక దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి దేని బిడ్డలు. ఏంటి ఆ దినం? ప్రాయశ్చిత్త దినం. ఉపవాసం ఉండి పాపాల విషయంలో దుఃఖపడాలి దేని బిడ్డలు. చాలామందికి ఆటోమేటిక్ మీలో చెప్పగలదు, చాలా ఆత్మీయమైన బిడ్డలు ఉన్నారు, ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసు మీరు ఎక్కడ పడిపోయారో మీకు తెలుసు. ఎందుకు ఏ సంవత్సరం నుంచి మీ కుటుంబంలో కొంచెం శ్రమలు పెరిగినాయి మీకు తెలుసు, ఎప్పటి నుంచి మీ కుటుంబంలో గొడవలు వస్తున్నాయి మీకు తెలుసు, ఇదివరకుకి ఇప్పటికి మీ కుటుంబంలో ఎందుకు మార్పు వచ్చిందో మీకు తెలుసు. అది ఒకే ఒక కారణమని కూడా మీకు తెలుసు. నీవు దేవుని ఎదుట ఏదో ఒక పాపము చేస్తావు. పాపం అంటే ఒకవేళ వ్యభిచారము, దొంగతనం అనే పాపం కాదు దేని బిడ్డలారా, ఇదే పాపం కాదు. అసలు ప్రార్థన చేయటం మర్చిపోవటమే పాపం దేని బిడ్డలారా. మీరు అనుకోవచ్చు నేను మంచిదాన్నే కదా, నేను ఇలా పొరపాటు చేయలేదు కదా, నేను ఏ పొరపాటు చేయలేదు కదా అని మనం అనుకుంటాం. కానీ మనం పాపం అనేది అంటే ఆజ్ఞాతిక్రమణమే పాపం. పర్లేదు, ఈరోజు గుడి మానేస్తే ఏమవుతుంది, ఈరోజు ప్రార్థన మానేస్తే ఏమవుతుంది అనుకోవటం కూడా పాపమే దేని బిడ్డలారా. ఈ పాపాలు ఎప్పుడు అడ్డు వస్తున్నాయి? ఈ పాపాలు ఎప్పుడు అడ్డు వస్తున్నాయంటే మనకు అవసరమైనప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు ఈ పాపం అడ్డు వచ్చేస్తుంది అని బిడ్డ. అందువల్ల ఈ ఉపవాస ప్రార్థనలోనట ఈ పాపపు గోడల్ని కూల్చుకుంటూ వెళ్ళాలంటే దేని బిడ్డను, కూల్చుకుంటూ వెళ్ళాలంటే దేని బిడ్డను, అవి పడగొట్టాలి దేని బిడ్డ. అప్పుడు నేరుగా ప్రార్థన ఏమవుతుంది, దేవుని దగ్గరికి చేరుతుంది దేని బిడ్డను. ఇప్పుడు ఆయన అంటాడు, మీకు మేలు కలగకపోవడానికి మీ పాపములు, మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చుచున్నవంటాడు ఇర్మియా గ్రంథంలో కదా. మేలు కలగాలి, కుటుంబాల్లో మేలులు జరగాలి, ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు ఎన్నో కార్యాలు చేయాలి దేని బిడ్డలు. ఇలాంటి వాటికి ఏమడ్డు వస్తున్నాయి, మన పాపాలు అడ్డుగా వస్తున్నాయి. ఇక 8 నిమిషాలు ఉంది, 8 నిమిషాలు అంటే 9 అవడానికి, తర్వాత అందరి కొరకు ప్రేయర్ చేద్దాం. 8 నిమిషాల్లో చాలా జాగ్రత్తగానండి. వాళ్ళు ఎందుకు ఉపవాస దినాన్ని చాటించుకున్నారు? వాళ్ళ పట్టణం మీద ఉన్న కీడు పోవాలని, వారి కుటుంబాల మీద ఉన్న కీడు పోవాలని, వారి బిడ్డల మీద ఉన్న కీడు పోవాలనే కదా. ఆ విషయంలో మోషేతో దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో ఈ ప్రజలందరూ కూడా ఎప్పుడు వల్లే వెళ్ళిపోతున్నారు, ప్రతి నెల వల్లే తిరిగేస్తున్నారు. జనవరి దాటింది, ఇలా వెళ్ళిపోయారు, ఫిబ్రవరిలోకి వచ్చారు, మార్చిలోకి వచ్చారు. కానీ వీళ్ళు ఒక పని చేసే రోజు ఉంది, అది 7వ నెలలో 10వ దినాన్ని వీళ్ళందరినీ ఒక చోట పిలుచుకొచ్చాయి, చాటిపోయి వాళ్ళందరూ ప్రాయశ్చిత్త దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
వారి పాపాల విషయంలో ఒక చోట కూర్చుని దాని విషయాల్లో వాళ్ళు ఏం పడాలి, దుఃఖపడాలి అని చెప్పినప్పుడట ప్రజలందరినీ కూడా ప్రాయశ్చిత్త దినానికి మోషే ఏర్పాటు చేస్తే ప్రజలందరూ ఒక చోటుకు వచ్చాట. ఆడు కూర్చుని ఏం చేశారంటే వారి పాపాల విషయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ దుఃఖపడుతూ వచ్చారట దేవుని బిడ్డ. ఈ 21 దినాలు మీ కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసుకోండి. ఈ పరిస్థితులు ఇలా ఉండకుండా ఉండాలంటే ప్రభు దగ్గర మీరు ఏమై ఉన్నారో దాన్ని ఒప్పుకోండి దేవుని బిడ్డలను. మీకు మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా ఎన్నో పాపాలు చేశారు. అందువలన ప్రతి విషయంలో అపజయమే పాలయ్యారు. ఓ రోజున సమూయేలు దగ్గరికి వచ్చి అడిగారట, సమూయేలు గారు మా బ్రతుకులు ఎలా అయిపోతున్నాయి ఏంటండి, మేము అపజయం పాలైపోతున్నాం ఏంటంటే, మీరు యెహోవాను మాత్రమే అంటే దేవుణ్ణి ఒక్కడినే ఆరాధించాలి, మీరు ఇవన్నిటిని పక్కన పడేయండి అని చెప్పినప్పుడు అంట అన్నీ తీసి పడేసి మిస్పా అనే చోటుకు వచ్చాట. వారు అక్కడ నీళ్లు చేది ఉపవాసం ఉండట. అక్కడ వారు పాపములను ఒప్పుకున్నారని రాస్తుంటుంది దేని బిడ్డ. ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటి పని ఏంటంటే ఉపవాసం ఉండడం కాదు. ఉపవాసం ఉన్న వ్యక్తి తమ పాపం ఏంటో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నారట దేని బిడ్డ. వారందరూ కూడా వారి పాపాలు ఒప్పుకుని మిస్పాలో ఏకంగా కూడుకున్నారట దేని బిడ్డలు. వారు మిస్పాలో ఉన్నారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడట వారు ఉపవాసంలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉండవు కదా, ఇప్పుడు బలహీన పడిపోంటారు కదా, ఇప్పుడు వాళ్ళని ఈజీగా జయించవచ్చని మిస్పాలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు పట్టుకోవడానికి ఫిలిష్తీయులు బయలుదేరి వస్తుంటేనట పాపాలు ఒప్పుకున్న ప్రజలకి సహాయం చేయడానికి దేవుడు కూడా వచ్చాడట. దేవుడు వెళ్ళి ఫిలిష్తీయుల దండులోకి వెళ్ళట. వాళ్ళ మీద ఉరుములను ఉరిమించగా వారిని తారుమారు చేశాడట. వాళ్ళు పారిపోయారట. ఇశ్రాయేల్ చేతిలో హతులైపోయారని రాస్తుంటారు దేని బిడ్డలు. ఇప్పుడు దాకా చేతులు ముడుచుకున్న దేవుడు ఇశ్రాయేలుకి సహాయం చేయాలని మనసు ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నారు. నీ కుటుంబానికి దేవుడు సహాయం చేసే రోజు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి దేని బిడ్డలు. దేవుడు నా కుటుంబానికి నా బిడ్డలకి సహాయం చేయాలంటే ముందు మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి, తీర్మానం చేసుకోవాలి దేని బిడ్డలు. అబద్ధాలు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, ఎన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు పాపాలు ఒప్పుకున్నప్పుడట దేవుడు వారికి ఎలా వచ్చాడట, ఎబెనేజర్ వలె వారికి సహాయం చేయడానికి వచ్చాడట దేవుని బిడ్డ. ఈ 21 దినాల్లో దేవుడు మీ కుటుంబాలకు ఒక ఎబెనేజర్ వలె మారును గాక, మీ కుటుంబాలకు ఒక సహాయం దొరుకును గాక. కానీ దావీదు పాపం 7 రోజులు ఇంత కష్టపడ్డా కానీ తన పాపమును బట్టి తన ఉపవాస ప్రార్థన మళ్ళీ తన ఎదలోనికి వచ్చి తన మోకాళ్ళు బలహీన పడిపోయినప్పటికీ, తన బలం పుష్టి తగ్గిపోయినప్పటికీ, తన బలహీనుడైనప్పటికీ, అందరూ చూసి అతను నవ్వుకున్నప్పటికీ అతని ప్రార్థనకి దేవుడు విని అతనికి దేవుడు ఏం చేయలేకపోయాడంటే సహాయము చేయలేకపోయాడు. ఇతను అదే టైంలో ఇశ్రాయేల్ ప్రజలు పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళకి సహాయము చేశాడు. నినివే ప్రజలు తమ పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన చూసి వారి విషయంలో పశ్చాత్తాపడి చేసేదనని తలంచిన కీడు చేయక మానెను అని యోనా గ్రంథంలో ఉంటుంది దేని బిడ్డలు. నిజమే, నినివే మహాపురానికి మేలు చేసి సహాయం చేసిన దేవుడు మీ కుటుంబాలకి సహాయం చేయనుగాక. ఇదిగో ఫిలిష్తీయుల విషయంలో ఓడిపోతున్న ఇశ్రాయేలుకి సహాయం చేసిన దేవుడు అన్యజనుల్లో మిమ్మల్ని సిగ్గుపడకుండా మీకు సహాయం చేయనుగాక. దేవుడు మన ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సహాయం మనం పొందుకుందాము గాక. అయితే మనం ఏం చేయాలి? ఇదిగో ఉపవాస దినాన్ని చాటించుకున్నాం, ప్రాయశ్చిత్త దినాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మన పాపాల విషయంలో మనం ఏం పడాలంటే దుఃఖపడి పశ్చాత్తాపడితే నిశ్చయంగా దేవుడు మనల్ని కరుణించి మన కుటుంబాలకి సహాయం చేసే దేవుడై ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మన ఆత్మీయ తల్లి ఈ ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేస్తారు.
అందరూ కూడా మోకరించి ప్రార్థనలు ఏకీభించి ఈ నేను ప్రార్థన అవసరతలో ప్రార్థన చేస్తుండగా కూడి ఉన్న వారందరూ కూడా ఇప్పుడు చెప్పినట్లుగా ప్రతి వారు కూడా మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకుందాము. ప్రభు దగ్గర కన్నీళ్ళు కార్చి పశ్చాత్తాపడి మన ప్రార్థనని ద్వారా మనం పరిశుద్ధంగా మార్చబడి వెళ్ళాలని దేవుని యందు విశ్వసించి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. సకల అనుభూతులు నన్ను ప్రభా మీరు ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి ఉన్నాడని, వారి ప్రార్థన అవసరతలన్నీ దేవుడు విని వారి అక్కర్ల అవసరాలు దేవుడు తీర్చులాగున మన రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. అలాగనే ప్రతిరోజు వస్తున్న ప్రియబిడ్డలు మరి ఒక్కొక్క రోజు ఆబ్సెంట్ అవుతూ ఉన్నారు. అలా కాకుండా ప్రతిరోజు మానకుండా రండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. నాగమండి గారి కుటుంబాన్ని బట్టి, భారతమ్మ గారిని బట్టి, ప్రభువా దివ్య, నవ్య, మెర్సీ, అనుష, రత్నకుమారి, అంచు, సౌజన్య, షర్మిళ, రాధ, సుజాత, రేణుక, ఎమ్మలక్ష్మి, జి రేబుక, జి దుర్గ, పి నాగమణి, గంగ గారు, పావని, కే గంగ, పి దెబోరా, అలాగనే ప్రభా కే నాగమణి గారు, బూరమ్మ గారు, శాంతి, కర్ణ, రాశి, ఉమా, డి లక్ష్మి, కే చిన్నారి, వీరమణి, హెన్నమంగ, బి ఆశానేతు, జి లావణ్య, డి నాగమణి, డి కుమారి, గంగమ్మ, అలాగే ఏ మార్త, పి సుశీల, దీవెన, వెంకమ్మ గారు, అలాగే సుస్మిత, రవిబాబు, ఆశ్రదం, బి రమణ, ఏ పండు, అలాగే లోకేష్, ఏ ధనలక్ష్మి, లూదియా, సుశీల, విశ్వేశ్వరరావు, బేబీ, ఎం సీత, రాజు, ఎల్ అనంతలక్ష్మి, మరియా, యాహాను, సమర్పణ్, సత్యవతి, అనుష, దుర్గా, జి కుమారి, ఎం ఇస్తేరు, జి కుమారి, అలాగే కే మల్లేశ్వరరావు, డి సతీష్, సత్య, రోజా, దైవకృప, మేరీ, పి మేరీ, ద్రాక్షవల్లి, డి వెంకటేష్, జి అశ్విని, జి తబిత, ఎం సాలిము, రాజ్ కుమారి, డి భవానీ, ఎం చైతన్య, సిహెచ్ సుజాత, ఎం రాంబాబు, జి సత్యవతి, ఏ గంగ. ప్రభా ఈ బిడ్డలందరూ కూడా మరి నీ సన్నిధిలో ఈ 4 దినాల నుంచి ఒక్కొక్క రోజు ఆబ్సెంట్ అయినా, కొంతమంది ఒక్క ఆబ్సెంట్ కూడా లేకుండా నీ బిడ్డలు మానక వచ్చి ఈ 21 రోజుల ఉపవాస దీక్ష కూడికలో పాలు పంపులు పొందుతున్నారు తండ్రి. వీరందరూ తండ్రి దీవించండి. అలనాడు నీ జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడుతున్నట్టుగా ఈ కృపా సన్నిధిలో వీరి యొక్క పేర్లు అటెండెన్స్ చేయబడుతున్నాయి తండ్రి. ఈ పేర్లన్నీ కూడా నువ్వు చూస్తున్నావు ప్రభా. వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని, వారి అవసరాలని చూస్తున్నావు తండ్రి. ఎంతో ఆసక్తిగా కొంతమంది అయితే ఉపవాసాలు కూడా ఉంటున్నారయ్యా. బిడ్డలు ఎంతగానో ఒక కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా బిడ్డల విషయంలో మేలు జరగాలని, కుటుంబంలోని కీడు తొలగిపోవాలని ఎన్నెన్నో విషయాలు నీ పక్షంలో తండ్రి నీకు విజ్ఞాపన చేస్తూ ఉండగా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నువ్వు కార్యం చేసి 4వ రోజులో నీ బిడ్డలందరినీ బట్టి నీ సేవకుడిగా దీవిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొచ్చా, మరలా తిరిగి నీ బిడ్డలు క్షేమంగా వెళ్ళడానికి కృపను అనుగ్రహించి మా ఎదుటిన్న మిగతా దినాలు కూడా నిన్ను గణపరిచే వారిగా ఉండడానికి కృప చూపించమని, అలాగే ప్రభా మరి ఇప్పుడు ప్రయాణాలకు తోడుగా ఉండండి, మా ప్రయాణాలకు కూడా తోడుగా ఉండి, శారీరకంగా బలహీనలు ఎవరైనా వచ్చుంటే వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి బలం ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా ఈ దినము కూడా రాలేకపోయి ఉంటే కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారిలో తండ్రి నీ సన్నిధికి వెళ్ళాలనే మనస్సు పుట్టించి మీరు నడిపించండి ప్రభా. అది వారికి దీవెన, వారి బిడ్డలకు ఆశీర్వాదమని వారు తెలుసుకొని రావడానికి కృపనివ్వండి. మా గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రజలందరినీ దీవించండి. ఏ ఒక్కరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుక అందరినీ కూడా తోడుకురండి బాబు. మీ సహాయం దయచేయండి. కరోనా అనే వ్యాధి మరి వైరస్ మళ్ళీ పెరుగుతూ కేసులు పెరుగుతున్నాయి ప్రభా. మరి పోయినసారి అయితే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ప్రభా. అలాంటి కీడు అనేది మరలా ఎవరి మీద కలగకుండా ప్రభా కరోనాను పూర్తిగా నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తూ, ప్రాముఖ్యంగా మా సంఘ బిడ్డలను, కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న పరిచర్య పట్ల మీరే కృప చూపించమని సహకరిస్తున్న, ప్రార్థిస్తున్న బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామాన
అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడై ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికి వందనాలు. దేవుని కృప మనకి తోడై ఇచ్చును గాక. రేపు రాత్రి మళ్ళా 7:30 గంటలకి మనందరం ఇదే స్థలంలో కలుసుకుందాం. చెల్లి రోజు అంది, అయ్యా మేమైతే ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాం, మీరు కొవ్వూరు నుంచి వస్తున్నారు, నేను కొంచెం పెట్రోల్కి డబ్బులు వేస్తానని చెప్పి చెల్లి ఒక 500 పెట్రోల్కి డబ్బులు అంటే మీకు ఏ పెట్రోల్ అవ్వదు, మీ బండి ఏమో 2 కాళ్ళ. ఆ చెల్లి పాపం దేవుడు ప్రేరేపించి అలా ముందుకు వచ్చింది. ఆ చెల్లిని దేవుడు దీవించును గాక. మంచిదండి, లేచి సెలవు తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న టయానికి మనం ముగించుకుంటున్నాం. ఇక 10 నిమిషాలు మనకి టైం ఉంది. అందరు లేచి సెలవు తీసుకుని ప్రార్థన చేసుకునేవారు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుని కృప మనకు తోడే వచ్చును గాక. ఆమేన్.